లేదు లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళ్తారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు.